అదండి శ్రీనివాస్ గారు, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఈ రైతుల సమస్యలు తీర్చాలి అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇదైతే ఇంతకుముందు నాగేంద్ర గారు మాట్లాడినప్పుడు ముఖ్యంగా మీ దగ్గర నుంచి కూడా రావాల్సినంత రావట్లేదు అనేది మాట్లాడుతున్నటువంటి క్రమంలో నాట్ ఓన్లీ తెలంగాణ, ఈవెన్ పక్క రాష్ట్రం ఏపీలో కూడా ఈ కొరతకు సంబంధించి మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు కేంద్ర మంత్రులు కూడా చెప్తున్నారు, మనకు వచ్చేటువంటి మనం దిగుమతి చేసుకునేటువంటి యూరియా కాస్త తగ్గింది, యూరియా కొరత ఉంది అని కొన్నిసార్లు ఆ అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం అన్న విధంగా కూడా మాట్లాడుతున్నారు. సో ఏంటి మరి దీనికి పరిష్కారం ఏంటి? నమస్కారం జ్యోష్ణ గారు, మీకు తోటి ప్యానల్ మెంబర్స్ కి వీక్షకులందరూ కూడా. యూరియా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాని యొక్క ఇండెంట్ ఫస్ట్ ఎంత కావాలనో, ఎంత విస్తీర్ణం పెరిగిందో, మరి గతంలో ఎంత తీసుకున్నాం, ఇప్పుడు ఎంత పెంచాల్సిన అవసరం ఉన్నది, యూరియా రిక్వైర్మెంట్ ఎంత ఉన్నదన్న విషయం చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చింది. అదొక కారణం. రెండవది, లాస్ట్ టైం మిగిలింది బఫర్ స్టాక్ కావచ్చు, లేదా ఈ సంవత్సరం వచ్చినటువంటి యూరియాను పద్ధతి ప్రకారంగా మేనేజ్ చేయని కారణంగా అవి కాస్త కొంత శాతం ప్రైవేట్ వ్యాపారస్తుల చేతులు పోయి బ్లాక్ మెయిల్ మరి దందా చేస్తుంటూ మనం రోజు పేపర్లు చూస్తూ బహుశా మొన్న సబ్జెక్ట్ కరెక్షన్ ఆ వ్యాపారం దగ్గర బ్లాక్ చేస్తున్న పట్టుబడ్డటువంటి ఒక రైతులు తిరగబడ్డటువంటి పరిస్థితి చూస్తాం మనం. ఇది మేనేజ్మెంట్ లేకుండా. మూడవది, మనకందరికి కూడా తెలుసు, ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ పరిస్థితుల మీదకెళ్ళి, మారిన సీనరీ మీదకెళ్ళి కొద్ది గొప్ప మనకి ఇంపోర్ట్ కావడం కొద్దిగా తక్కువైంది. సో దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్ చేయాలి కదా. ఈ యొక్క రిక్విజిషన్ అంటే మీకు పెట్టినంత రిక్విజిషన్ వాళ్ళు పంపలేగా రాష్ట్రానికి? ఇది మొదటి చెప్తున్నాం మేము. మా సర్కార్ చెప్పింది, రాష్ట్ర పార్టీ చెప్తున్నది, నేను చెప్తున్నాను. దాన్ని ఖండించారు ఇప్పటిదాకా సర్కార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లేదా కన్సర్న్ మినిస్టర్ ఖండించినారా? లే మేము ఇంత ఇచ్చినాం, ఇంత విస్తీర్ణం పెరిగింది, ఇంత రిక్వైర్మెంట్ ఉన్నదన్న విషయం ఎప్పుడు కూడా క్లారిఫికేషన్తో ఇవ్వరు ఇప్పటిదాకా. ఉంటే చెప్పమనండి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ప్రతినిధిగా ఇక్కడ ఉంటే చెప్పండి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. లేదు, పాపం తప్పు మంత్రి గారిని కాదు, అధికారులు అప్రమత్తమే ఉండాలి. దే ఆర్ బ్యూరోక్రాట్స్. అంచనా వేయాలి, స్టడీ చేయాలి, మొత్తం రిపోర్ట్ తెప్పించుకోవాలి, డాటా తయారు చేసి మంత్రి గారి దృష్టి తీసుకొస్తే పంపుతారు వాళ్ళు. అది చేయని కారణంగా చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. పోనీ తక్కువ వచ్చింది అనుకుందాం, దాన్ని కూడా సిస్టమేటికల్ గా జిల్లాల వారి. అంటే శ్రీనివాస్ గారు, ప్రభుత్వము ఆ ప్రకటన చేసింది, అంటే 5.6 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే మీరు పంపారు, 8.6 లాక్ మెట్రిక్ టన్నులు మేము రిక్విజిషన్ పెట్టాము. సో ఆ బఫర్ స్టాక్ అదంతా లెక్క పెట్టుకొని మీరు 5.6 పంపారు, మళ్ళీ తర్వాత కూడా ఒక 50K పంపుతామని చెప్పేసి అన్నారు. ఈ లెక్కలు వాళ్ళు అనౌన్స్ చేశారు. సో అంటే మీరు గత బఫర్ స్టాక్ను మీరు లెక్క పెట్టుకొని మీరు పంపాల్సినంత, అంటే మీ దగ్గర మీరు ఆ టైంలో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు, ఈ యుద్ధాల కారణంగా వీటి కారణంగా తక్కువ ఉంది కాబట్టి మీరు పెట్టినంత రిక్విజిషన్ మేము పంపలేకపోతున్నాం, ఇంతే పంపుతున్నాం అనేది మేము చెప్తున్నాం, అడ్మిట్ చేస్తున్నాం కదా. ఈ యొక్క మారిన సిచ్యువేషన్ మీకు వెళ్ళి కొద్దిగా ఇంపోర్ట్ తక్కువ అవుతా ఉన్నది, రావడం కష్టం. దీన్ని కూడా మారిన పరిస్థితుల మీదకెళ్ళి ఇక్కడ రాష్ట్రంలో మేనేజ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అధికారులది, ప్రభుత్వాన్ని. అది చేయని కారణంగా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు బస్తాలో చెప్పులు పెట్టి ఉండేటువంటి పరిస్థితి అమ్మా, చెప్పండి. ఎంత సిస్టమేటికల్ గా మేనేజ్ చేయొచ్చు? చేయలేకపోతా ఉన్నారు. దాని మీద సీరియస్నెస్ లేదు కాబట్టి పట్టుబడతా ఉన్నాయి. బ్లాక్ మార్కెట్లో స్టాక్ అంతా పట్టుబడతా ఉన్నది. రైతులకు ఒక్కసారి అప్పీల్ చేస్తారా? మేమున్నా మీకు అండగా, మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా రైతు బీమానా అప్లై చేస్తాం, కానీ మిమ్మల్ని నష్టపోనీయమని చెప్తున్నారు. ఈ మాట సబ్జెక్టు వ్యవసాయం సబ్జెక్టు స్టేట్ కాకుండా సెంట్రల్దా? దాని ప్లానింగ్ ఉండద్దా సర్కార్కు? దాని డిస్కషన్ విశ్వాసం కల్పించాలి రైతులకి. ఎక్కడ నా అధికారులు కానీ కలెక్టర్ కానీ ఆ రైతుల దగ్గర పోయి నిలబడి అడిగినారా? తప్పించుకుంటారు. ఎక్కడ తిరగబడతారో మా మీద, ఎక్కడ దాడి చేస్తారో మా మీద. ఇది మంచిది కాదు. రైతులు అన్నం పెట్టేటువంటి అన్నమో పరబ్రహ్మ అని చెప్పేసి వాళ్ళను మనం గౌరవించాల్సి పోయి దారిన మరి వద్దేయడం ఎంతవరకు సబబు అన్నది విషయం ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాలి.